బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నారు. ఈ రోజు సైబర్ క్రైమ్ ఏసీపీ యువ మారుతి గారిని కలవడం జరిగింది. సో వారితో చర్చించుకున్న తర్వాత మన ముందు ఈ రోజు ఇన్స్పెక్టర్ సతీష్ రెడ్డి గారు మన ముందున్నారు. మీ ఎక్స్పీరియన్స్ లో అసలు ఇలాంటి వింత కేసుని చూడలేదన్న ఎక్స్పీరియన్స్ ఏదన్నా? కొత్తగా వచ్చేసి ఏపీకే ఫైల్స్ ద్వారా ఎక్కువ ఫ్రాడ్ జరుగుతున్నాయి. మనోడే పంపించాడు కదా అని చెప్పేసి వాళ్ళు క్లిక్ చేస్తున్నారు. వాళ్ళది హ్యాక్ అయిపోయి ఇంకొకరు పంపిస్తుంది. సో ఏపీకే ఫైల్ అనేది ఎవరి నుంచి వచ్చినా కానీ అది క్లిక్ చేయొద్దు. ఇలా హ్యాక్ అయిపోయి వస్తున్నాయి వాళ్ళకే తెలియకుండా వాళ్ళ అకౌంట్ నుంచి. సో ఇప్పుడు అట్లా హ్యాక్ చేసి వాట్సాప్ అంటే మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ హ్యాక్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడైతే హ్యాక్ మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నామో ఒక ఏపీకే ఫైల్ అనేది మన బ్యాక్గ్రౌండ్ లో మాల్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయి ఏమవుతుందంటే రీసెంట్ టైమ్స్లో సార్ ఈ మధ్య తరగతి దానికి కింద ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళందరికీ కూడా ఈజీ మనీకి అలవాటు పడిపోతారు సార్. ముఖ్యంగా ఏంటంటే ఆశ, ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, మారిపోవాలి, జీవితాలు మారాలి, ఏదో విధంగా డబ్బులు సంపాదించాలనే ఆశతోటి కింద ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయండి, నేను చెప్పినటువంటి స్ట్రాటజీ ప్రకారంగా గేమ్ ఆడండి, గెలవండి అని అబద్ధాలు చెప్తూ డిపాజిట్లు చేయించుకొని నా కడప దొక్కినటువంటి స్టూడెంట్ సార్ చెప్తే నమ్మరు, ఒక్కొక్కరు 50 70 లక్షలు సార్. నేనే డాడ్ అకౌంట్ పిన్ తెలుసుకొని డాడ్ అకౌంట్లోకి వెళ్ళి మొత్తం తీసేసుకున్నా. ఇప్పుడు డాడీ పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నాడు, కానీ నేను చేసిన అని చెప్పి తెలియదు, భయం అవుతుంది అన్న, ఏం చేయాలన్నా అని ఇట్లా మాట్లాడుతుంటారు సార్. ఈ యాప్స్ ఏవైతున్నాయో యాప్స్ని ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు ప్రభుత్వం అనే ఒక పెద్ద ప్రశ్న. ఎవరైనా మీ దృష్టికి వచ్చినా మీ ద్వారా మేము చెప్తున్నాం, స్టూడెంట్స్ ఉన్నా కానీ ఎవరైనా కానీ ఎక్కువ అమౌంట్ లాస్ అయిపోయి మీరు ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఇంటి లాస్ అయ్యి ఉంటే కనుక వీడియోస్ ద్వారా లింక్స్ తీసుకొని ఖచ్చితంగా మా దగ్గరికి రండి, మేము ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసులు చేస్తాము. దీన్ని ప్రోత్సహించడం కూడా నేరమే మన తెలంగాణలో, కాబట్టి మేము వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. తెలంగాణ ప్రభుత్వం వీటిపైన దృష్టి పెడుతుంది. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేయబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి, మీ స్వార్థం కోసం సమాజాన్ని నాశనం చేయొద్దు. జై హింద్. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఈరోజు సైబర్ క్రైమ్ ఏసీపీ గారిని శివమారుతి గారిని కలవడం జరిగింది. సో వారితో చర్చించుకున్న తర్వాత మన ముందు ఈరోజు ఇన్స్పెక్టర్ సతీష్ రెడ్డి గారు మన ముందున్నారు. వీటి గురించి మాట్లాడడానికి, ముఖ్యంగా ప్రజలకు మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరడానికి మాత్రమే ఈ వీడియో తీస్తున్నాము. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. అయితే ముందుగా ఈ మధ్య కాలంలో ఈజీ మనీకి అలవాటు పడి మోసపోతున్నారు. సో వీటి నుండి ఎలా దూరంగా ఉండాలి? రీసెంట్ లాస్ట్ 1 year అనాలిసిస్ ప్రకారం ఏ కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి మీ వరకు? ఈ సైబర్ క్రైమ్స్ లో ముఖ్యంగా మీరు అన్నట్టుగా చెప్పాలంటే ఈ లాస్ట్ 1 year లో మనకి ఎక్కువ శాతం వచ్చే కేసులు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. మీరు చెప్పినట్టుగా పార్ట్ టైం జాబ్స్ అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ వస్తుంది. పార్ట్ టైం జాబ్స్ చేస్తే డైలీ మీకు 3000 5000 ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటారు. ఎప్పుడైతే వాళ్ళ మెసేజెస్ చూసి అట్రాక్ట్ అవుతారో అన్ఎంప్లాయిడ్ కానీ లేకుంటే హౌస్ వైఫ్స్ కానీ వీళ్ళనే వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు 3000 5000 ఈజీగా ఇంట్లోనే కూర్చొని సంపాదించుకోవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళ పంపించిన లింక్ను క్లిక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆ లింక్ వచ్చేసి మనల్ని వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ ఒక గ్రూప్కు తీసుకెళ్తుంది. వాళ్ళు అక్కడి నుంచి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ కొన్ని లింక్స్ షేర్ చేయండి, కొన్ని టాస్క్లు అని చెప్పేసి ఏదో ఒక టైంపాస్ కోసం కొన్ని టాస్క్లు అనేది చేపిస్తూ మన పేరు మీద ఒక డిజిటల్ వాలెట్ అనేది క్రియేట్ చేస్తూ అది ఒక డమ్మీ అకౌంట్ ఉంటుంది అంతే. దాంట్లో అనేది అమౌంట్ మన తోటి ఇనిషియల్గా ఒక 5000 అట్లా ఇన్వెస్ట్మెంట్ చేయించినప్పుడు వాళ్ళు 1000 2000 ప్రాఫిట్స్ చూపిస్తారు. అవసరం అనుకుంటే విత్డ్రా చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఇస్తారు. అది నమ్మకం కోసం మాత్రమే, నమ్మకం డెవలప్ చేసుకోవడానికి. ఈ నమ్మకం ఇలా జరగడం వల్ల ఇంత వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఇనిషియల్గా ఇట్లా ఇవ్వడం వల్ల కానీ చాలా మంది ఏంటంటే ఎడ్యుకేటెడ్ కూడా సరే వస్తున్నాయి కదా అన్న దాంతో నెక్స్ట్ ఫర్దర్ ముందడుగు అనేది చేస్తున్నారు. తర్వాత వాళ్ళతోటి నెక్స్ట్ 1 lakh 5 lakhs వాళ్ళ కేపబిలిటీని బట్టి ఇంకా అది అన్లిమిటెడ్ అమౌంట్ ఎంత ఉంటే వాళ్ళ అకౌంట్లో అంత ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ప్రతి ఇన్వెస్ట్మెంట్ లో కూడా 1 lakh చేయించుకున్నప్పుడు మీరు 1 lakhs 2 lakhs అని చెప్పేసి తర్వాత 3 lakhs ఇచ్చినప్పుడు 6 lakhs అమౌంట్ అనేది డబుల్ త్రిబుల్ అవుతున్నట్టుగా షార్ట్ టైంలో చూపించడం వల్ల వీళ్ళు అది చాలా ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ విత్డ్రా చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వరు. మీరు 3 వచ్చింది కదండి, ఇప్పుడు నెక్స్ట్ 6 పెట్టండి, ఇప్పుడు 6 పెట్టేస్తే మీది 12 అవుతుంది, సార్ 20 అవుతుంది, సార్ 3 times పెరుగుతుంది, ఇది లిమిటెడ్ ఛాన్స్ అని చెప్పేసి మనం చాలా హరీలో ఉంచేసి వేరే అనేది ఏం ఆలోచించలేకుండా ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా చేపిస్తారు మన అకౌంట్లో ఉన్నంత అమౌంట్ కూడా. తర్వాత ఎప్పుడైతే మన అమౌంట్ అయిపోయిందో మా వల్ల లేదు మేము విత్డ్రా చేసుకుంటాం మాకు అవసరం లేదు, తర్వాత 5 times వచ్చినా మాకు అవసరం లేదని చెప్పేసి ఎప్పుడైతే మనం విత్డ్రా చేసుకోవడానికి వెళ్తామో మీరు ట్యాక్స్ కట్టాలి ప్లస్ రకరకాల అర్థాలు చెప్తూ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది విత్డ్రా చేసుకోకుండా చేస్తారనమాట. యాక్చువల్గా అక్కడ వచ్చేసి మన అమౌంట్ అనేది ఎక్కడ ఉండదు, అది బ్యాంక్ గ్యారంటీ కాదు, అది బ్యాంక్ అకౌంట్స్ కాదు, అవన్నీ కూడా జస్ట్ డిజిటల్
మనం ఎట్లయితే క్యాలిక్యులేటర్ లో కొడతామో అలాంటి నెంబర్స్ అనమాట. వాళ్ళకి ఎలాంటి బ్యాక్ హ్యాండ్ అనేది రియల్ అమౌంట్ కాదు. రియల్ అమౌంట్ కాదు అది. మనం దాన్ని చూసి మోసపోదు. ఆ యాప్స్ లలో వాళ్ళు వేసే ఫిగర్స్ చూసి మన అమౌంట్ అని చెప్పేసి 80% కూడా మోసపోదు. ఇప్పుడు 10 lakhs ఉంది అకౌంట్ లో, మీరు ఒక 2 lakhs కట్టేసి విత్డ్రా ఫీ మీకు 10+2 12 వచ్చేస్తాయి అని చెప్పేసి మళ్ళీ కూడా ఇంకా 2 lakhs మన నుంచి వాడు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. సో మనం అలాంటి వాటికి ముందు నుంచే అసలు SMS వచ్చిన కాడి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటిది కూడా ఎప్పుడు కూడా మనకి ఈజీ అనేది ఉండదు. సో అలాంటి వాటి చోటికి వెళ్ళదు. దాంతో పాటు ఇంకా ఎక్కువ జరుగుతున్న మోసం వచ్చేసి ఈ ఫెడెక్స్ అని చెప్పేసి, కొరియర్స్ అని చెప్పేసి ఎక్కువ శాతం మోసాలు జరుగుతున్నాయి. మనం రీసెంట్ గా అబ్జర్వ్ చేస్తే ఈ మోసాలు ఒక 6 months నుంచి చాలా ఎక్కువ విపరీతంగా జరుగుతున్నాయి. దీంట్లో వచ్చేసి మనకి ఏముందంటే ఒక వాయిస్ రికార్డెడ్ కాల్స్ వస్తాయి. ఫెడెక్స్ కొరియర్ అనేది మీ పేరు మీద బుక్ అయింది, కస్టమ్స్ లో అది బ్లాక్ అయి ఉంది. ఇప్పుడు దాంట్లో ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయి, దాంట్లో పాస్పోర్ట్, ఇల్లీగల్ పాస్పోర్ట్స్, డ్రగ్స్, సీజర్ ఐటమ్స్ ఉన్నాయి. మీరు ఇమీడియట్ గా అది రిపోర్ట్ చేయాలనుకుంటే కాల్ చేయండి అని చెప్పేసి 1 నొక్కండి 2 నొక్కండి అంటారు. మనం నొక్కంగానే అవతల వైపు నుంచి సిబిఐ కనెక్ట్ అయినట్టు కానీ, లేకుంటే సైబర్ క్రైమ్ కు కనెక్ట్ అయినట్టు కానీ వాళ్ళే మాట్లాడతారు. మళ్ళీ ముంబై సైబర్ క్రైమ్ నుంచి మాట్లాడుతున్నాం, మేము ఎస్పీ మాట్లాడుతున్నాము, ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాం అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. మీ పేరు మీద కేసు రిజిస్టర్ అయింది, అది కొరియర్ మా దగ్గరకు వచ్చింది, ఇప్పుడు కేసు రిజిస్టర్ అయింది మీ మీద, మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు మీరు ఎక్కడ కూడా కదలొద్దు, మీరు కెమెరా ఆన్ చేయండి, స్కైప్ ఇన్స్టాల్ చేపిస్తారు, లేదా వాట్సాప్ వీడియో కాల్ చేస్తారు. చేసేసి మీరు ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ చేశాం మిమ్మల్ని, మీరు ఎక్కడ కూడా కదలొద్దు, మీరు ఏమన్నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా, కెమెరా ఆఫ్ చేసినా ఇమీడియట్ గా లోకల్ పోలీస్ వచ్చి అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని. మీ మీ చుట్టుపక్కల మొత్తం మీ పరువు పోతుంది, కాబట్టి మేము చెప్పినట్టు కోఆపరేట్ చేస్తే మేము ఎంక్వైరీ కంప్లీట్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఒక సైకాలజీ గేమ్ వాడతారు. ఇదంతా కూడా వాళ్ళని ఒక ఫియర్ లో పెట్టేసి సైకాలజీ ఎవరికి కూడా చెప్పనియరు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పనియరు. ఏదైతే రూమ్ లో ఉంటారో ఆ రూమ్ కూడా డోర్ పెట్టుకోమని చెప్తారు, వీడియో ఆన్ చేస్తారు, వాళ్ళ వీడియో మాత్రం ఆఫ్ చేస్తారు, మన వీడియో మాత్రం కంటిన్యూ ఆన్ లో ఉంటుంది. అవసరం అనుకుంటే ఇంకా నమ్మకం కలిగించడానికి వాళ్ళు వచ్చేసి ఒక చిన్న సెటప్ వేసుకొని, కాస్ట్యూమ్ వేసుకొని, యూనిఫామ్ వేసుకుంటారు, వెనక బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఆ సెటప్ చూపిస్తారు. జస్ట్ ఒక 2-3 seconds చూపిస్తారు, దాన్ని బ్లర్ చేసేస్తారు. ఆ యూనిఫామ్ ఏముందని ఆన్లైన్ లో ఎవరైనా చేసుకోవచ్చు, సినిమా వాళ్ళు చేసినట్టు ఉంటుంది. కాబట్టి దాన్ని చూసి ఎప్పుడు కూడా మోసపోవద్దు మనం. ఆ సెటప్స్ చూసి ఏమన్నా ఉంటే మీరు లోకల్ పిఎస్ కి రావాలి. ఆ భయంలో ఉంచి జస్ట్ ఒక ఫియర్ గేమ్ అనేది వాళ్ళు ఆడుతూ మన నుంచి మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతూ మన వేరే ఆలోచన అనేది పెట్టుకో కంప్లీట్ ప్రియాక్యుపైడ్ పెడతారు మన మైండ్ ని. పెడుతూ మీ అకౌంట్ ని వెరిఫికేషన్ చేస్తామని చెప్పేసి మీ అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమంటారు. ఒక కనుక మన అమౌంట్ అనేది ఉంటేనేమో వాళ్ళే అడుగుతారు మీ పేరు మీద ఎన్ని అకౌంట్స్ ఉన్నాయని చెప్పేసి అంటారు వెరిఫై చేయడానికి అని చెప్పేసి. మన నాకు హెచ్డిఎఫ్సి లో ఉంది, ఐసిఐసిఐ లో ఉంది, బ్యాంక్స్ డిఫరెంట్ నేమ్స్ చెప్పినాక ఎంత బ్యాలెన్స్ ఉందని చెప్పేసి కూడా అడుగుతారు. ఓపెన్ చేసి పిచ్చేసి ఆ బ్యాలెన్స్ మొత్తం మీరు ట్రాన్స్ఫర్ చేయండి, ఇది వచ్చేసి మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ది, లేకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పేరు పెడతారు. అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏంటి అంటే నేమ్ మ్యాచింగ్ అవసరం ఉండదు, మనకు అకౌంట్ నెంబర్ ఒకటే మ్యాచ్ చేస్తుంది ఎప్పుడు కూడా. సో మనము ఆ టైంలో వెరిఫై చేయరు, మన వాళ్ళు డైరెక్ట్ రిజర్వ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పినా కానీ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు చూసుకోకుండా. మనం ట్రాన్స్ఫర్ చేయగానే అది వస్తుంది. టూర్స్ అండ్ ట్రావెల్స్ అనో లేకుంటే ఎంటర్ప్రైజెస్ అనో రకరకాల డిఫరెంట్ పేర్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పేదానికి దీనికి మ్యాచ్ గానే కావు. కానీ అది కూడా వెరిఫై చూసుకోరు వాళ్ళు. బ్యాంక్ లోకి వెళ్తారు, లేకుంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. కొన్నిసార్లు అకౌంట్లలో డబ్బులు లేకుంటే కూడా ఏం చేస్తున్నారంటే సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళది ఎఫ్డీలు చేసుకుంటున్నారు. ఆ ఎఫ్డీలు కూడా అడుగుతున్నారు మీ పేరు మీద ఎఫ్డీలు ఉన్నాయా, అది క్యాన్సిల్ చేపిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల వేరే మంచి ఎంప్లాయీస్ ఉంటే, కార్పొరేట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ పేరు మీద ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్స్ ఏమున్నాయి అనేది కూడా చూస్తున్నారు. అవి కూడా చేపించి ఆ లోన్స్ వాళ్ళ దగ్గర అకౌంట్ లో డబ్బులు లేకుండా కూడా లోన్స్ కూడా అప్రూవ్ చేపించి ఆ డబ్బులు కూడా తీసుకుంటున్నారు. సో డబ్బులు మన దగ్గర అకౌంట్ లో లేకున్నా కానీ ఇలా మోసపోవడానికి మోసం ఇంకా చేస్తున్నారు. మన దగ్గర లేకున్నా కానీ మన తోటే ఒక లోన్ తీపిచ్చి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. తర్వాత మనం లోన్ అయితే కట్టాల్సి ఉంటుంది బ్యాంక్, ఎందుకంటే మనం తీసుకుంటాం కాబట్టి. నిజంగా ఒకవేళ ఇలాంటి అంటే ఇట్లాంటి ఒకవేళ ఇల్లీగల్ ఏమన్నా కొరియర్స్ కానీ ఇలాంటివి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సైబర్ క్రైమ్ కాల్ చేసి మాత్రం ఇట్లా డిజిటల్ అరెస్ట్ లాంటివి మాత్రం చేయదు. అవును, ఖచ్చితంగా ఫస్ట్ పిలిపిస్తారు, మాట్లాడితే రివ్యూ చేస్తారు. కానీ వీళ్ళు మాత్రం వాటిని చెప్పి మోసం చేస్తారు. అవును, మనం ఎప్పుడైనా పోలీస్ అనేది రియల్ పోలీస్ ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి వెరిఫై చేస్తారు, లేదా పోలీస్ స్టేషన్ కు నేమ్ చెప్తారు, డిసిగ్నేషన్ చెప్తారు, ఫోన్ నెంబర్స్ ఇస్తారు, ప్రాపర్ గా నోటీస్ ఇస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, అన్ని కూడా లీగల్ గా ఉంటుంది. ఎక్కడైతే మీరు వీళ్ళు ఉంటుందో వీళ్ళు పర్సన్ ఇన్ పర్సన్ ఫిజికల్ పర్సన్ రారు. వీడియో కాల్ డిజిటల్ అరెస్ట్ అనే పద్ధతి ఇంతవరకు ఎప్పుడు లేదు, అలాంటిది చట్టంలోనూ లేదు అలాంటిది. కాబట్టి అదే స్కీమ్ దాని గురించే ఇప్పుడు మనం అందుకే రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే కూడా ట్రైన్ నుంచి కూడా మనం కాలర్ లింక్ టోన్ కూడా మార్చేశారు. ఎగ్జాక్ట్లీ అదే కాలర్ టోన్ కూడా అప్రమత్తంగా ఉండండి, ఎవరైనా కాల్ చేస్తే టెన్షన్ అరెస్ట్ అనేది లేదు, మీరు టెన్షన్ పడకండి, లోకల్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ కానీ అని చెప్పేసి చెప్తున్నారు. దీని గురించి పిఎం గారు కూడా మన్ కీ బాత్ లో కూడా చెప్పారు. అప్పటి నుంచి దీని ఒక ఎక్కువ వైడ్ స్ప్రెడ్ అయ్యి పబ్లిక్ లోకి వెళ్ళింది. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఇలా ఎప్పుడైతే మనం ఒకటి ఇప్పుడు ఓటీపీస్ ఇనిషియల్ గా జరిగినాయి, మనం ఓటీపీస్ చెప్పొద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మేము ఓటీపీ ఏం చెప్పొద్దండి, మాకు మీకు ఒక యాప్ పంపిస్తాం, మేము కస్టమర్ కేర్ యాప్ అది ఇన్స్టాల్ చేసుకోండి అంటారు. అది వచ్చేసి ఏంటిది అంటే అప్పుడు ఎనీడెస్క్ యాప్ అన్నది. ఎనీడెస్క్ యాప్ లో మనం ఏమేం చేస్తున్నామో స్క్రీన్ మొత్తం షేర్ అవుతుంది. ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ వాళ్ళకి, స్క్రీన్ మొత్తం షేర్ అవుతుంది. సో అట్లా చేశారు.
అది వద్దు అన్నప్పుడు నెక్స్ట్ మనం ఏదైతే అవేర్నెస్ పబ్లిక్లకు ఇస్తామో వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ డిజిటల్ అరెస్ట్ గురించి రీసెంట్గా కొంచెం అవేర్నెస్ వచ్చినాక వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే ఫోన్ చేసేసి మీ అమ్మాయిని కిడ్నాప్ చేస్తాం, మీ అబ్బాయిని కిడ్నాప్ చేస్తాం, హైదరాబాద్లో చదువుకుంటున్నాడు కదా, బయట యూఎస్లో చదువుతున్నాడు కదా, మీ అబ్బాయిని కిడ్నాప్ చేస్తాం, ఇమీడియట్గా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి ఏదో ఒక పానిక్ మూడ్ ని క్రియేట్ చేసి ప్యానిక్ క్రియేట్ చేస్తారు, అర్జెన్సీ క్రియేట్ చేస్తారు. సో మనం అది ప్రతిదీ కూడా వెరిఫై చేసుకోవాలి. ఎవరు ఏది చేసి ఫోన్ చేసినా కానీ నమ్మొద్దు ఈ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం. సో ప్రతిదీ కూడా మనం వెరిఫై చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. మన వాళ్ళని చేసినట్టే ఫస్ట్ మన వాళ్ళకి చేసుకోవాలి. మన వాళ్ళకి స్విచ్ ఆఫ్ ఉంటే ఇంకొక వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసుకోవచ్చు. ఇట్లా వేరే వేరే విధాలు ఉంటాయి. మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో రీసెంట్ లాస్ట్ 1 year నుండి మన హైదరాబాద్ సైబర్ క్రైమ్ వరకు వచ్చినటువంటి కేసెస్ లో బిగ్గెస్ట్ కేసెస్ సార్, ఎక్కువ డబ్బులు మోసపోయినటువంటి క్యాండిడేట్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ లోనే ఎక్కువ మనకు ఏదైతే అమౌంట్ ఇస్తే మీకు డబుల్ అవుతుందని చెప్పేసి దాంట్లోనే 3 crores వరకు ఉన్నాయి. ఒక్కరికి 3 కోట్లు ఉన్నాయి. అప్పటి వరకు ఆయన పోలీస్ స్టేషన్ గుర్తు రాలేదు ఆయనకి. అప్పటి వరకు వాళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వరు, ఆ టైం ఇవ్వరు, మూడ్లోనే ఉంచుతారు. కంటిన్యూ ఇది కొద్ది నిమిషాల పాటు జరిగే ప్రాసెస్ కూడా కాదు ఇది. ఒక్కొక్కరికి కాల్ చేసి వీడియో కాల్స్ లో కొన్ని గంటల పాటు జరుగుతుంది, రోజుల పాటు కూడా జరుగుతుంది. 2-3 days 5 days కూడా అట్లా కాన్ఫిడెన్షియల్ గా ఉంచి ఎవరికి చెప్పనీయకుండా అంత భయంలో వాళ్ళని పెట్టేసి అమౌంట్ అనేది వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు. మీ చేతిలో రికవరీ చేయడానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయి సార్? ఈ మనం గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంటుంది దీంట్లో. ఒక ఫెడెక్స్ లాంటి దాంట్లో ఇమీడియట్ గా వాళ్ళు భయపెట్టి మిమ్మల్ని ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఆ కాల్ కట్ చేసినప్పుడు మీకు ఎందుకో సస్పీషియస్ అనిపించి ఎవరికైనా కాల్ చేస్తే మీకు ధైర్యం వచ్చి ఇది ఫాల్స్ అని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ఇమీడియట్ గా మీరు 1930 కాల్ చేయడం కానీ లేదా cybercrime.gov.in వెబ్సైట్ లో మీరు రిజిస్టర్ చేసుకొని కంప్లైంట్ చేయడం ద్వారా కానీ అక్కడ 1930 ఏమవుతుందంటే మనకు ప్రతి బ్యాంక్ యొక్క నోడల్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళు వచ్చేసి ఇమీడియట్లీ ఏ బ్యాంక్ లకు అయితే మనీ ట్రైల్ ఐడెంటిఫై చేసి ఏ బ్యాంక్ లకు అయితే వెళ్ళిందో ప్రతి బ్యాంక్ కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేయడం వల్ల మనకు అమౌంట్ అనేది మనం త్రూ కోర్ట్ ప్రాసెస్ ద్వారా రికవరీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎంత తొందరగా చేస్తే మనకు అంత తొందరగా మనం రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ గోల్డెన్ టైం అనేది ఇన్ని అవర్స్ ఉంటుంది అని మనకి అట్లా ఫిక్స్ అనేది ఏం లేదు, కానీ ఇనిషియల్ ఆ 1 hour లో కేసెస్ టు కేసెస్ డిపెండ్ అవుతుంది. కొన్ని కేసెస్ లో 1 day లో కంప్లైంట్ చేసినా మనకు 100% రికవరీ వచ్చినాయి. కొన్ని కేసులో 1 hour లో చేసినా కూడా కొంచెం కొన్ని అమౌంట్ మనకు ట్రాన్స్ఫర్ అయిపోయి విత్డ్రా చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి దీనికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ అవర్ లో చేయడమే చాలా ప్రియారిటీ ఉంటుంది. కనీసం ఫస్ట్ లేయర్ కాకుండా సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అయినా మనకు అమౌంట్ అనేది ఫ్రీజ్ అవుతుంది, మనం రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మోసగాళ్ళని మనం గుర్తించగలుగుతున్నామా సార్? అసలు వీళ్ళు తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర వాళ్ళ, కర్ణాటక వాళ్ళ, అసలు ఎవరు టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు? గుర్తించగలుగుతున్నాం మనము. అంటే దీంట్లో మనీ ట్రైల్ లో ఏమవుతుందంటే ఈ అకౌంట్స్ అన్ని కూడా మాక్సిమం వాళ్ళు ఫేక్ అకౌంట్స్ వాడడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏమో కొద్దిమంది నాలెడ్జ్ ఉండి కావాలని కమిషన్ కి ఇస్తున్నారు, అలాంటి వాళ్ళని మనం అరెస్ట్ చేస్తున్నాం. కొద్దిమంది ఇట్లా విక్టిమ్స్ నే మీరు అమౌంట్ పోయింది కదా మీ అకౌంట్ వాడుకుంటే మీ కమిషన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళకి డిఫరెంట్ స్టోరీస్ చెప్పి కూడా తీసుకోవడం జరుగుతుంది. అలా చెప్పి తీసుకున్నా వాళ్ళు కూడా క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతారు, నోటీస్ ఇస్తారు, రేపు వాళ్ళు కూడా కోర్టుకు తిరగాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి వాటి చోటికి వెళ్ళొద్దు. మనం ఈజీ మనీ వస్తుంది అని చెప్పేసి ఎలాంటి లింక్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే దేన్ని కానీ మనం గుడ్డిగా నమ్మొద్దు, వాటిని క్లిక్ చేయొద్దు. ఇవే భాగంలో రీసెంట్ గా లోన్ యాప్స్ అని అంటే అసలు దారుణమైనటువంటి ఇంట్రెస్ట్లతోటి లోన్ యాప్స్ చేయడము, వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీళ్ళకి మెసేజ్లు పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు సార్. అసలు ఇవి ఆగుతాయా? లోన్ యాప్స్ అనేది ఇంతకుముందు ఒక 2020 కూడా మనకు చాలా కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు దాని ప్రకారం మనం ఐడెంటిఫై చేసేసి ఎక్కడెక్కడైతే ఇవి కాల్ సెంటర్స్ వాళ్ళు పెట్టి అప్పుడు చైనా వాళ్ళే కాల్ సెంటర్స్ పెట్టి నడిపించారు వీటిని. మనం గుర్గాంలో కానీ హైదరాబాద్ కూడా ఒకటి పెట్టారు, ప్లస్ బాంబేలో, బెంగళూరులో పెడితే ప్రతి కాల్ సెంటర్ కూడా మేము రైడ్ చేసి అప్పుడు చాలా మందిని అరెస్ట్ చేసినాము, చాలా అమౌంట్స్ ఫ్రీజ్ చేసి చాలా చేయడం వల్ల అప్పుడు మా దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీని మీద కేసు కట్టింది. అప్పుడు చాలా వరకు ఆ సిస్టమ్ అనేది మనము వాళ్ళని డిస్టర్బ్ చేసినాము, చాలా మందిని అరెస్ట్ చేసేసినాం, కింగ్ పిన్ కూడా అరెస్ట్ చేసినాం, చైనా అతను వాళ్ళని కూడా. కాబట్టి అప్పుడు కొంచెం మళ్ళీ తగ్గినాయి. మళ్ళీ 1-2 years నుంచి అంత స్థాయిలో జరుగుతలేదు, కానీ కొంచెం బ్యాక్ అండ్ ఇప్పటికి కూడా జరుగుతున్నాయి లోన్ యాప్స్ లలో. ఎప్పుడు కూడా మనకు లోన్ యాప్స్ అనేది మనం తీసుకోవాలి అనుకుంటే, ఏదైనా యాప్స్ ద్వారా లోన్ తీసుకోవాలి అనుకుంటే మనం ఆ యాప్ అనేది ఫస్ట్ RBI రిజిస్టర్డ్ ఉందా లేదా అనేది, ప్లస్ గూగుల్ ప్లే స్టోర్ లో కనీసం ఆ యాప్ అనేది ఉందా లేదా అనేది మినిమం చెక్ చేసుకుని తీసుకుంటే మంచిది. ఎక్కువ దీంట్లో కూడా స్టూడెంట్స్, నిరుద్యోగులు, చిన్న ఎంప్లాయీసే ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3,000, 5,000, 10,000 ఎమర్జెన్సీ ఏమో తీసుకొని కట్టేసాం 3 days లో అన్నట్టుగా వాళ్ళు ఈ ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, టెలిగ్రామ్ లో కానీ కొన్ని APK ఫైల్స్ షేర్ అవుతున్నాయి లోన్ యాప్స్ సంబంధించి. అవి ఇన్స్టాల్ చేసుకొని చేస్తున్నారు. అవి ఏంటంటే కంప్లీట్ అనాథరైజ్డ్. గూగుల్ ప్లే స్టోర్ లో కనీసం కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు వాళ్ళు. ఆ కంపెనీకి సంబంధించిన రికార్డ్స్ కానీ లేకుంటే వాళ్ళ ఇన్కార్పొరేషన్ డీటెయిల్స్ కానీ అడిగి తర్వాతనే పెడుతున్నారు. మేము ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి చాలా నోటీసులు ఇచ్చాము, ఇట్లా మీరు పెట్టొద్దు, వాళ్ళను మీ దాంట్లో అన్బోర్డ్ చేసుకోవద్దు యాప్స్, ఫేక్ యాప్స్ అంటే వాళ్ళు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గూగుల్ ఇలాంటి ప్రామినెంట్ వాటిలో పెడతలేరు, డైరెక్ట్ APK ఫైల్సే షేర్ చేసుకుంటున్నారు టెలిగ్రామ్ లో కానీ ఇట్లా వాట్సాప్ గ్రూప్స్ లో కానీ. కాబట్టి అలాంటి వాటిలో వచ్చే వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోకండి. APK ఫైల్స్ ఎప్పుడు కూడా థర్డ్ పార్టీ APK ఫైల్స్ ఎప్పుడు కూడా ఇన్స్టాల్ చేసుకోవద్దు. మీరు ఒకే కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నా కానీ
వాళ్ళకి అనవసరమైన యాక్సెస్ పర్మిషన్స్ కూడా మనం ఇవ్వద్దు. తర్వాత ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతనైనా వాళ్ళు ఒకవేళ ఎప్పుడైనా తెలియక సరే ఇవన్నీ కూడా జరిగిపోయినాక కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని ఉంటే కనుక అది యాప్ గురించి తర్వాత మీకు ఎప్పుడైతే హరాస్మెంట్ స్టార్ట్ అవుతుందో ఒకసారి యాప్స్ గురించి వాటి గురించి మీరు చెక్ చేయండి. అది కనుక ఫేక్ అని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని కట్టకండి. ఇమీడియట్గా వచ్చి లోకల్ పోలీసులో కంప్లైంట్ చేస్తే వాళ్ళు మీకు వెరిఫై చేసి చెప్తారు అది జెన్యూనా ఫ్రాడా అనేది. వాళ్ళకి నోటీసులు పెడతారు, దాన్ని బట్టి మీకు అది చెప్తారు ఫేకా కాదని. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వాళ్ళ దానికి ప్రెజర్ తీసుకోవడం కానీ దానికి మాత్రం చేసి వేరే అంటువర్డ్ స్టెప్స్ కూడా తీసుకోవద్దు. చాలా మంది అదే మా దృష్టికి కూడా వస్తుంటాయి, చాలా మంది బాధపడుతుంటారు, ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాదు. ఖచ్చితంగా వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో కానీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ చేస్తే మనం దీని మీద కూడా కేసు తీసుకుంటాము. ఎవరైతే మనకు దీన్ని చేస్తున్నారో వాళ్ళకు నోటీసులు పెడతాం, వాళ్ళ ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నిస్తాం. ష్యూర్ సార్. అయితే మీ ఎక్స్పీరియన్స్లో అసలు ఇలాంటి వింత కేసుని చూడలేదన్న ఎక్స్పీరియన్స్ ఏదన్నా షేర్ చేసుకోగలుగుతారా సార్? రీసెంట్ గా మాకు వచ్చిన ఒక కేసులో కూడా ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారు మనకు పంపిస్తే మనం అది క్లిక్ చేయడం ద్వారా మన వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిపోయి మన నెంబర్ తోటి మన కాంటాక్ట్స్ అందరికి వెళ్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మన కాంటాక్ట్ నుంచి వచ్చింది కదా అని చెప్పేసి ఓకే జెన్యూన్ మనోడే పంపించాడు కదా అని చెప్పేసి వాళ్ళు క్లిక్ చేస్తున్నారు, వాళ్ళది హ్యాక్ అయిపోయి ఇంకోటి పంపిస్తుంది. సో ఏపీకే ఫైల్ అనేది ఎవరి నుంచి వచ్చినా కానీ అది క్లిక్ చేయొద్దు, ఇలా హ్యాక్ అయిపోయి వస్తున్నాయి వాళ్ళకే తెలియకుండా వాళ్ళ అకౌంట్ నుంచి. సో ఇప్పుడు అట్లా హ్యాక్ చేసి వాట్సాప్ అంటే మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ హ్యాక్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడైతే ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నామో ఒక ఏపీకే ఫైల్ అనేది మన బ్యాక్గ్రౌండ్ లో మాల్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయి ఏమవుతుందంటే అది మెసేజింగ్ ఫార్వర్డింగ్ యాప్ కానీ లేకపోతే స్క్రీన్ షేరింగ్ యాప్ కానీ అయి ఉంటుంది. అది ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ ఫోన్ అయితే ఉంటుందో ఆ నెంబర్ ఆ డీటెయిల్స్ వాళ్ళకి వెళ్తాయి, మాల్వేర్ లో కలెక్ట్ చేసుకుంటుంది డేటా. ఆ నెంబర్ తోటి వాళ్ళు ఏం చేస్తారంటే యూపీఐ యాప్స్ యాక్టివేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆటోమేటిక్ ఆల్రెడీ మెసేజ్ ఫార్వర్డింగ్ అనేది యాక్టివ్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళ దాంట్లో కొత్త యాప్ ఏదో ఒక యాప్ యాక్టివేట్ చేసుకుంటారు. దాని ద్వారా మినిమం 1 lakh అయితే ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లా ఇంకా ఒక టైం ఉంటే వాళ్ళకు నెట్ బ్యాంకింగ్ కూడా మెల్లగా కొద్దిగా టైం ఉంటే కనుక నెట్ బ్యాంకింగ్ కూడా వాళ్ళు యాక్సెస్ చేసి ఫ్రాడ్స్ చేస్తున్నారు. నెట్ బ్యాంకింగ్ సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కూడా వాళ్ళు టైప్ చేసేది ప్రతి స్క్రీన్ షేరింగ్ యాప్ అనేది కనుక ఇన్స్టాల్ అయ్యి ఉంటే కనుక బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ఎట్ ఏ టైం లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇమీడియట్ గా అయితే 1 lakh యూపీఐ యాప్స్ లో ఇమీడియట్ గా తీసేస్తారు. కాబట్టి ఇలాంటి ఏపీకే ఫైల్స్ ఎవరి ద్వారా వచ్చినా కాంటాక్ట్ ద్వారా వచ్చినా కానీ దాన్ని ఇన్స్టాల్ చేసుకోకపోవడమే ఉత్తమం, ఇన్స్టాల్ చేయకూడదు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దిస్ ఇస్ లాస్ట్ టాపిక్ సార్, ఇది చాలా ముఖ్యమైన టాపిక్ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ప్రజలందరికీ, అదేవిధంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి కూడా. సార్ ఉన్న వాస్తవానికి చెప్పాలంటే రీసెంట్ టైమ్స్లో సార్ ఈ మధ్య తరగతి దానికి కింద ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళందరికీ కూడా ఈజీ మనీకి అలవాటు పడిపోతారు సార్. ముఖ్యంగా ఏంటంటే ఆశ, ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, మారిపోవాలి, జీవితాలు మారాలి, ఏదో విధంగా డబ్బులు సంపాదించాలనే ఆశతోటి ఈజీ మనీకి అలవాటు పడడం. అలాంటి ఆలోచనలో ఉన్న వారికి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ వీడియోల ముందుకు వచ్చి కింద ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయండి, ఇగో ఇట్లా ఈ టెలిగ్రామ్ గ్రూప్లలో యాడ్ అవ్వండి, మేము చెప్పినటువంటి స్ట్రాటజీ ప్రకారంగా గేమ్ ఆడండి, గెలవండి అని అబద్ధాలు చెప్తూ డిపాజిట్లు చేయించుకొని ఆ డిపాజిట్ చేయించడం వల్ల ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇంత పర్సెంటేజ్ అని వెళ్ళిపోతుంది సార్. ఇదంతా కూడా కంప్యూటర్ సిస్టమ్తోనే జరుగుతుంది. ఏ బెట్టింగ్ యాప్లు కూడా అసలు వాస్తవానికి ₹1 లాభం లేదు, లాభం ఉన్నోళ్ళు లేరు. నా కడప దొక్కినటువంటి స్టూడెంట్ సార్ చెప్తే నమ్మరు, ఒక్కొక్కరు 50, 70 లక్షలు సార్ మోసపోయి ఏం చేయాలనో అర్థం కాక డాడీ అకౌంట్ నేనే డాడీ అకౌంట్ పిన్ తెలుసుకొని డాడీ అకౌంట్లోకి వెళ్ళి మొత్తం తీసేసుకున్నా. ఇప్పుడు డాడీ పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నాడు, కానీ నేను చేసిన అని చెప్పి తెలియదు, భయం అవుతుంది అన్న, ఏం చేయాలన్నా అని ఇట్లా మాట్లాడుతుంటారు సార్. ఇప్పుడు వీళ్ళందరినీ ఆపడానికి మనం పబ్లిక్కి ఎంత అప్రమత్తంగా ఉండమని చెప్పినా కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చూపిస్తున్నటువంటి ఆశ మళ్ళీ వీళ్ళను తప్పు అడుగుల్లో వేయడానికి చాలా అవకాశం ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఎందుకు సైబర్ క్రైమ్ డీజీపీ గారు కానీ వీళ్ళు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? ఎంత దృఢంగా అంటే ఇట్లా మనకు కనబడుతుంది సార్, డైరెక్ట్గా వీళ్ళు ఫేక్ చేస్తున్నారు, వీడియోలు పెడుతున్నారు, కనబడుతుంది, వాళ్ళు అంత డేర్గా పెట్టగలుగుతున్నారు. ఎందుకు దీనిపైన దృష్టి సారించట్లేదు ప్రభుత్వం అనేది ఒక పెద్ద ప్రశ్న సార్. దీనిపైన ఖచ్చితంగా దృష్టి సారించమనేది ఏది ఉండదు. మా దృష్టికి వస్తే ఇప్పుడు ఏదైనా మేము ఖచ్చితంగా ఇక్కడ కేసులు రిజిస్టర్ చేస్తున్నాము, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము ఆ సీరియస్నెస్ బట్టి. మీరు అన్నట్టు గేమింగ్ యాప్స్ అనేది ఒక గేమింగ్ యాప్స్, లోన్ యాప్స్ అనేది పెద్ద ఇష్యూనే ఉంది స్టూడెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్లలో. ఈ గేమింగ్ యాప్లలో ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గర గేమింగ్ అనేది బ్యాన్డ్, వెరీ క్లియర్. మన తెలంగాణలో గేమింగ్ అనేది కంప్లీట్లీ బ్యాన్డ్. అది ఆడినా గానీ నేరమే. అందుకే చాలా వరకు మీకు జెన్యూన్ ఏదైనా యాప్స్ ఉంటే రిజిస్టర్డ్ కానీ కంపెనీస్ ఏదైనా ఉంటే కనుక వాళ్ళ ఫెయిర్ ప్రాక్టీస్ అంటే వాళ్ళు మన దగ్గర అలో చేయలేరు. ఆ జియో కోఆర్డినేట్స్ ప్రకారం మన దగ్గర అలో చేయరు. చాలా మంది కూడా కావాలని చెప్పేసి వేరే యాప్స్ ద్వారా వాళ్ళు ఆడుతున్నారు తప్ప మన దగ్గర గేమింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాన్డ్. ఎవరైనా తెలిసి తెలియక ఆడితే కనుక మీరు ఖచ్చితంగా మాక్సిమం మెజారిటీ మీరన్నట్టు గేమింగ్ యాప్స్లలో అన్ని కూడా మన దగ్గర అలో చేస్తున్నాయి అంటే అవన్నీ కూడా ఫేక్ యాప్సే ఉంటున్నాయి. సాఫ్ట్వేర్లు అన్ని కూడా పైకి ఒక విధంగా ఉంటాయి, లోపల అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది కంప్లీట్లీ వాళ్ళ కంట్రోల్డ్ గా ఉంటాయి. మీ ఎక్కువ ఏదైతే అమౌంట్ ఉంటుందో
ఎవరైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకు లాస్ చేస్తారు, తక్కువ వాళ్ళకు లాభం చేస్తారు, మెజారిటీ పోర్షన్ వాళ్ళకు వచ్చేటట్టే చూసుకుంటారు వాళ్ళు. ఆల్వేస్ హౌస్ విన్స్, హౌస్ విన్స్ అంతే. Yeah. ఇక్కడ ఎవరు ప్లేయర్ అనేది ఎప్పుడు విన్ గారు. yes మీకు వచ్చినా కానీ టెంపరీ షార్ట్ ప్రాఫిట్స్, టెంపరీ ప్రాఫిట్స్, yes ఎప్పుడు కూడా మీకు అమౌంట్ అనేది రానే రాదు. yes ఈ ఎవరైతే మీరు అన్నట్టు ఈ సోషల్ మీడియాలో ఎవరైతే వీటిని ప్రమోట్ చేస్తారో వీటి మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇంత ముందు కూడా కొన్ని కేసులు కట్టడం జరిగింది. ఎవరైనా మీ దృష్టికి వచ్చినా మీ ద్వారా మేము చెప్తున్నాం, ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నా కానీ ఎవరైనా కానీ ఎక్కువ అమౌంట్ లాస్ అయిపోయి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లాస్ అయ్యి ఉంటే కనుక ఆ వీడియోస్ ద్వారా లింక్స్ తీసుకొని ఖచ్చితంగా మా దగ్గరికి రండి. మేము ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసులు చేస్తాము. దీన్ని ప్రోత్సహించడం కూడా నేరమే మన తెలంగాణలో, కాబట్టి మేము వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. మీరు దీంట్లో కనుక లాస్ అయిపోతే ఖచ్చితంగా మా దగ్గరికి రండి, మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. మీ పై ఆఫీసర్స్ నుండి అంటే మీ వరకు ఎలాంటి అంటే చర్యలు వస్తుంటాయి సార్? ఇట్లా వీళ్ళ పైన కేసులు చేయండి, అసలు ఆలోచించే అవసరం కూడా లేదని చెప్తుంటారా సార్? మా దగ్గర సైబర్ క్రైమ్స్ లో మన 1 lakh అబౌవ్ వచ్చిన ఏ కేసు అయినా మేము ఫెయిర్ అండ్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ కు మేము ఎలాంటి అడ్డంకులు అనేది ఉండదు. హైదరాబాద్ లో అడ్రస్ ఉంటే చాలా, మనకు హైదరాబాద్ లో మేము ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేస్తాం. గేమింగ్ యాప్స్ లో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అయి ఉంటే కనుక మేము ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ ని కూడా దీంట్లో పార్టీని చేస్తాం, వాళ్ళని కూడా అక్యూజ్ చేస్తాం. కాబట్టి మీరు ఖచ్చితంగా కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది నెటిజన్లు కింద కామెంట్స్ ఏం పెడుతున్నారు అంటే సార్, ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో యాప్స్ ని ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు ప్రభుత్వం అనే ఒక పెద్ద ప్రశ్న. లీగల్ గా ఉన్న ఏది కూడా మన దగ్గర అలో చేయదు. జియో కోఆర్డినేట్స్ వాళ్ళ దాంట్లో మన తెలంగాణ లొకేషన్ పెడితేనే తీసుకోదు. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, VPN ఏదో ఆన్ VPN లాంటిది ఏదైనా పెట్టుకొని వాళ్ళు చేస్తే తప్ప ఎవరు కూడా ఇక్కడ తెలంగాణలో మీరు అప్రూవ్డ్ ఉన్న ఏదైతే ఉన్నదో పర్మిషన్ తీసుకొని ఏదైనా రన్ చేసే కొన్ని ఉంటే వాళ్ళు కొన్ని స్టేట్స్ లో అలో చేసిన స్టేట్స్ ఉంటాయి, వాళ్ళే మన తెలంగాణ మీరు అడ్రస్ పెట్టగానే తీసుకోదు. తెలంగాణ ఇక్కడ మీకు పర్మిషన్స్ లేవు ఓపెన్ చేయడానికి క్లియర్ గా చెప్తుంది. సో మీకు అలా కాకుండా ఏదైనా ఇచ్చింది అంటే అన్ని కూడా ఫేక్ యాప్స్, వాటి జోలికి వెళ్ళకండి. మళ్ళీ కూడా మేము చెప్పేది అదే, అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఈజీ మనీ అనేది లేదు, రాదు. సో చాలా హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటంటే రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన స్పందించినట్టుగా తెలుస్తుంది సార్. అదేవిధంగా మీ సైడ్ నుంచి కూడా ఏదో 128 ఇన్ఫ్లుయెన్సర్స్ పైన దృష్టి పెడుతున్నాం అని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇదే విధంగా మీరు ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏం చెప్పాలనుకుంటారో, అదేవిధంగా ముఖ్యంగా స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారో వేదాంత్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా చెప్పండి సార్. మీడియా ద్వారా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఈజీ మనీ అనేది లేదు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గేమింగ్ కానీ లోన్ యాప్స్ కానీ ఈ ఇండివిజువల్గా వచ్చే ఏపీకే ఫైల్స్ ఏది కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోకండి. మీ అనవసరంగా మీ ప్రైవసీ కూడా చాలా నష్టం జరుగుతుంది. మీకు తెలియకుండానే మీ కాంటాక్ట్స్, మీ గ్యాలరీ ఉన్న ఫొటోస్, ప్రైవేట్ ఫొటోస్ అన్ని కూడా వెళ్తాయి. కాబట్టి అలాంటి వాటి చోటికి వెళ్ళకండి. మేము ఇంతవరకు చూసిన ఏ గేమింగ్ అనేది కూడా వాళ్ళు లాభం డబ్బులు సంపాదిస్తారు తప్ప వాళ్ళు మీకు అనేది ఎలాంటి లాభం ఉండదు. కాబట్టి ఇలాంటి వాటి చోటికి వెళ్ళకండి. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎస్పెషల్లీ మీరు కనుక ప్రమోట్ చేసి, ఇది మన తెలంగాణలో బ్యాన్, మీరు కనుక ప్రమోట్ చేసి దానివల్ల మన వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఆడి నష్టపోతే కనుక మీరు కూడా దీంట్లో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా వీటిని ప్రమోట్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ. అండ్ సో ప్రజలారా చూస్తున్నారు కదా, ముఖ్యంగా ఈ రోజు నేను సైబర్ క్రైమ్ వరకు వచ్చి ఏసీపీ గారిని కానీ మన సతీష్ సార్ గారిని కలవడానికి ఒకటే ఒక కారణం, చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, చాలా మంది లాస్ అయిపోతున్నామని చెప్తున్నారు. స్టూడెంట్స్ అందరికి కూడా విజ్ఞప్తి ఒకటే, పేరెంట్స్ కూడా మీ స్టూడెంట్స్కి మీ పిల్లలకు చెప్పండి, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఆడి ఈ ఈజీ మనీ ఫ్రీ మనీ కోసం మీరు ముందుకెళ్తే గనక మీరు కేవలం డబ్బును మాత్రమే కోల్పోవడం కాదు, మీరు ఖచ్చితంగా మీ పైన కేసులు, చిన్న వయసులోనే కేసులు, అదేవిధంగా మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. జీవితం మీ ప్రైవసీని కూడా మీరు బయటకు పెట్టుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం వీటిపైన దృష్టి పెడుతుంది. ఇంకొక 3 నుంచి 4 నెలల లోపు ఇవన్నీ కూడా బ్యాన్ అవ్వబోతున్నాయి. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేయబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీ స్వార్థం కోసం సమాజాన్ని నాశనం చేయొద్దు. జై హింద్.